మనం మోర్ఫోలాజికల్ మోడల్స్ చూద్దాం సన్న 5 ఉంటాయి. డిక్షనరీ లుక్అప్, ఫైనల్ స్టేట్ మోర్ఫాలజీ, యూనిఫైడ్ బేస్డ్, తర్వాత ఫంక్షనల్ మార్ఫాలజీ, తర్వాత మార్ఫాలజీ ఇండక్షన్ అన్నమాట. సో 1 by 1 చూద్దాం. డిక్షనరీ లుక్అప్ మోడల్లో ఏమవుతుందంటే ఫస్ట్ వర్డ్ అనేది ఇస్తాను బ్యూటిఫుల్ అనే ఇచ్చినాకని ఆ బ్యూటిఫుల్ అనే వర్డ్లో ఇలా బేస్ వర్డ్ ఏంటిది బ్యూటీ అనేది బేస్ వర్డ్ కదా. సో ఆ బ్యూటీ అనే బేస్ వర్డ్ అని అనొచ్చు, లేకపోతే కొనికల్ ఫామ్ అని అనొచ్చు. బేస్ ఫామ్ ఆర్ కొనికల్ ఫామ్ అంటారు బ్యూటీని. సో ఏదైతే బేస్ వర్డ్ ఉంటుందో దాన్ని తీసి డిక్షనరీ అని ఉంటుంది. ప్రతిదానికి డిక్షనరీ ఉంటుంది కదా. డిక్షనరీ అంటే ఇట్స్ ఏ లార్జ్ డేటాబేస్ అనమాట. దాని లోపల చాలా వర్డ్స్కి మీనింగ్ ఉంటుంది. ఆ డిక్షనరీలో ఆ బ్యూటీ అనే బేస్ వర్డ్ని తీస్తుంది కదా నువ్వు పట్టిన క్వశ్చన్కి. ఆ బేస్ వర్డ్ని అలా డిక్షనరీ చెక్ చేసి ఫైన్ చేసి అక్కడ నుంచి డిక్షనరీ నుంచి ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసి ఇస్తుంది. ఒకవేళ నువ్వు ఇచ్చిన వర్డ్లో ఆ డిక్షనరీ ఉన్నాకో అది అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీస్తుంది, రిట్రీవ్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ అది మ్యాచ్ కాకపోతే కొన్నిసార్లు నువ్వు ఇచ్చిన వర్డ్ అనేది ఆ డిక్షనరీ లోపల మ్యాచ్ కాకపోయినా, లేకపోతే ఒకటే వర్డ్కి చాలా మ్యాచెస్ వచ్చినాయి, చాలా మెనీ మ్యాచెస్ వచ్చేసినాయి ఒక వర్డ్కి. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ డిక్షనరీ లుక్అప్ అనే మోడల్ వేరే మోడల్స్తో కంబైన్ చేయి ఆ పర్టికులర్ వర్డ్ ఏదైతే నువ్వు వర్డ్ ఇచ్చినావు బ్యూటిఫుల్ అని దాన్ని అనలైజ్ చేస్తుంది. అర్థమైందా? సింపుల్. డిక్షనరీ లుక్అప్ అంటే ఫస్ట్ ఒక వర్డ్ ఇచ్చినాక దాని నుంచి ఒక బేస్ వర్డ్ నుంచి డిక్షనరీలో సర్చ్ చేస్తుంది, దాని నుంచి ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేస్తుంది. ఒకవేళ ఇన్ఫర్మేషన్ వర్డ్ అని మ్యాచ్ అయితే, ఒకవేళ వర్డ్కి అనేది మ్యాచ్ కాకపోయినా, ఒక వర్డ్కి చాలా మ్యాచెస్ ఉన్నా, మోర్ దెన్ 1 మ్యాచెస్ ఉన్నా, అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ డిక్షనరీ లుక్అప్ అనే మోడల్ వేరే మోడల్స్తో కలిసి నువ్వు ఇచ్చిన వర్డ్ని అనలైజ్ చేస్తుంది. ఇది డిక్షనరీ లుక్అప్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ స్టేట్ అనమాట. ఫైనల్ స్టేట్ మోర్ఫాలజీ. ఇదేంటంటే ఫ్లాట్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఫార్మల్ లాంగ్వేజ్ ఆటోమేటా. సో ఫైనైట్ ఆటోమేటా అండ్ ఫార్మల్ లాంగ్వేజ్ థియరీ అనే దానిపైన తయారు చేసిండ్రు ఈ మోడల్. ఓకే, ఇది దేనికి మనకు వస్తుంది అంటే ఈ మోడల్ జనరేషన్ అండ్ రికగ్నైజేషన్ టాస్క్స్కి వెళ్ళిపోతుంది. సో ఇది ఎట్లా వెళ్ళిపోతుందో చెప్పే ముందు ఫస్ట్ బ్రీఫ్గా ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఫ్లాట్ అండ్ ఇంట్రడక్షన్ చూద్దాం సింపుల్గా. అంటే ఇన్పుట్ ఉంటుంది ఒక ఫార్మల్ లాంగ్వేజ్ థియరీలో, అవుట్పుట్ ఉంటుంది, తర్వాత దానికంటే స్టేట్స్ ఉంటాయి. స్టార్టింగ్ స్టేట్ని సింపుల్ ఇలా సర్కిల్ అని పెడతాం, ఎండింగ్ స్టేట్ని ఇలా డబుల్ సర్కిల్ పెడితే ఇది ఎండింగ్ స్టేట్ అనమాట. ఓకేనా? దానికంటే ఒక ఇన్పుట్ ఇస్తాం, అది దానికంటే ఒక అవుట్పుట్ వస్తుంది. సో దీన్ని ఒక ట్రాన్సిషన్ డయాగ్రామ్ అంటారు. ఓకేనా? ట్రాన్సిషన్ ఇక్కడ నుంచి ఒక జీరోని ఇన్పుట్ ఇస్తే ఇక్కడ పోయి జీరో అవుతుంది. దీన్ని ఇట్లా సెల్ఫ్ లూప్ అంటారు, దీన్ని ట్రాన్సిషన్ సింబల్ అంటారు. ఓకే, ట్రాన్సిషన్ ఇట్లా ఇక్కడ నుంచి ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వెళ్తున్నాను అనమాట. అది స్టేట్. అర్థమైందిగా? ఇది ఇన్పుట్, అవుట్పుట్, ఇది స్టార్టింగ్ స్టేట్ అని ఇట్లా డబుల్ సర్కిల్స్ ఉంటే ఎండింగ్ స్టేట్ అని. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏదైతే ఫైనల్ స్టేట్ మార్ఫాలజీ ఉందో అది ఎట్లా రిప్రజెంట్ చేస్తుందంటే యూజింగ్ ఫైనల్ స్టేట్ ట్రాన్స్డ్యూసర్స్ నుంచే రిప్రజెంట్ చేస్తుంది తన యొక్క లాంగ్వేజ్ని. సో అది అలానే రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీకు. గ్రేస్ అని ఒక వర్డ్ అనుకో, దీనికి ఫైనల్ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఎట్లా గీస్తాం మనము? గ్రేస్ అనేది స్టీమ్ వర్డ్ అనుకున్నాం మనం. స్టీమ్ వర్డ్ అనుకున్నాం, దాని ముందు వర్డ్ ప్రిఫెక్స్ అనుకున్నాం, దాని తర్వాత వర్డ్ని సఫెక్స్ అనుకున్నాం. ఒకవేళ నాకు స్టీమ్ అనే వర్డ్ రావాలంటే ఇది Q0 అనేది ఇనిషియల్ స్టేట్ అను, Q1 అనేది ఫైనల్ స్టేట్ అను. సో గ్రేస్ అని అంటే ఇది వచ్చేస్తుంది. నాకు ఇప్పుడు ఏం కావాలా? డిస్గ్రేస్ కావాలి. డిస్ అనేది ఏంటిది? గ్రేస్ అనే వర్డ్కి ముందు యాడ్ అయింది అంటే ప్రిఫెక్స్. సో నేను దీనికి ఏం చేస్తాను అంటే Q0 ఫస్ట్ ప్రిఫెక్స్ యాడ్ చేస్తాను, Q1 స్టేట్కి పోయినట్టే ఇప్పుడు స్టీమ్ యాడ్ అని చెప్తాను. అది డిస్గ్రేస్ అంటే ఇప్పుడు గ్రేస్ఫుల్. ఇప్పుడు గ్రేస్ అనే వర్డ్కి ఫుల్ అని యాడ్ అవుతుంది అంటే సఫిక్స్ యాడ్ అవుతుంది. సో స్టీమ్ అనే ఫస్ట్ స్టీమ్ పంపిస్తా, స్టీమ్ పంపించిన తర్వాత సఫిక్స్ పంపుతా, అప్పుడు ఏమైపోతుంది? గ్రేస్ ప్లస్ ఫుల్ అవుతుంది, అలా అవుతుంది అన్నమాట. నెక్స్ట్ డిస్గ్రేస్ కావాలంటే డిస్గ్రేస్ఫుల్ అంటే ఇలా దీనిలో నాకు మెయిన్ వర్డ్ ఎక్కడ ఉంది? స్టీమ్ వర్డ్ గ్రేస్ అని మిడిల్ ఉంది. సో నాకు ప్రిఫెక్స్ కావాలి, సఫిక్స్ కావాలి. సో ఫస్ట్ ప్రిఫెక్స్ సెండ్ చేసి తర్వాత స్టీమ్ పంపుతా, తర్వాత సఫిక్స్ పంపుతా. ఇలా నాకు ట్రాన్సిషన్ డయాగ్రామ్స్ అని తీసుకున్నాను. సో ఈ అన్ని ట్రాన్సిషన్ డయాగ్రామ్ కంబైన్ చేసి నాకు టోటల్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ అనేది వస్తుంది అనమాట. అది ఎలా అంటే దీన్ని ఎప్సిలాన్ అంటారు, దీన్ని ఎంసిలాన్ అంటే ఎంటీ. ఇప్పుడు ఈ స్టేట్ నుంచి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి నువ్వు వెళ్ళాలంటే దానికంటే ఒక ఇన్పుట్ ఇస్తేనే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తుంది. సో నేను ఫస్ట్ నేను ఏం ఇయ్యను అంటే ఎంటీ, ఎప్సిలాన్లో పెట్టచ్చు అనమాట. ఎంటీ నాకు ఫస్ట్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ అన్ని వర్డ్స్
దీని లోపల ఈ ట్రాన్సిషన్ డయాగ్రామ్ లోపల వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక్కొక్కటి చూసుకోండి. గ్రేస్ అని ఉన్నాం. ఈ అంటే ఎంటీ, ఏం రాదు. నాకేం కావాలా, స్టెమ్ కావాలా. సో స్టెమ్ అనేది గ్రేస్ కాబట్టి గ్రేస్ అనేది వచ్చేసింది. ఇది ఇక్కడ డబుల్ సర్కిల్స్ పెట్టిన అంటే ఇక్కడ ఫైనల్ స్టేట్, ఇక్కడ ఫైనల్ స్టేట్ ఉండొచ్చు, ఇక్కడ కూడా అయిపోవచ్చు నేను. సో ఇక్కడ వచ్చేసింది. నాకేం కావాలి ఇప్పుడు, డిస్గ్రేస్ కావాలి. డిస్గ్రేస్ కావాలంటే ఫస్ట్ డిస్ అనేది ఏముంది, ప్రిఫెక్స్ ఉంది. సో నేను ప్రిఫెక్స్ డిస్ అని వచ్చేసింది. దట్ ఇస్ గ్రేస్ కావాలి. గ్రేస్ కూడా వచ్చేసింది. ఇది ఫైనల్ స్టేట్ కాబట్టి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ ఆపేస్తాను. నాకు ఇప్పుడు గ్రేస్ఫుల్ కావాలా. గ్రేస్ఫుల్ అనే వర్డ్ కావాలంటే ఇప్పుడు ఫస్ట్ నేను ఎంటీ పోతా, ఎప్సిలాన్ పోతా. ఎప్సిలాన్ యూజ్ చేసి ఏం వాడాను నేను, ఎప్సిలాన్ యూజ్ చేయకుండా ఫస్ట్ డైరెక్ట్ స్టీమ్లో కొట్టా, గ్రేస్ అని వచ్చింది. తర్వాత నేను ఇంకా ముందుకు వెళ్తున్నా, సఫెక్స్ గ్రేస్ఫుల్ వచ్చింది. ఇది ఇక్కడ ఫైనల్ స్టేట్ దగ్గర అయిపోయినా, అలా అనమాట. ఇప్పుడు నాకు ఈ 3 కావాలి, డిస్గ్రేస్ఫుల్. సో నేను ఇప్పుడు ఏం చేస్తా, ఇలా వెళ్తా. ప్రిఫెక్స్ డిస్, ఇక్కడ డిస్ వస్తుంది, తర్వాత ఇక్కడ గ్రేస్ వస్తుంది, తర్వాత ఇక్కడ ఫుల్ వస్తుంది. ఇక్కడ ఒక్కొక్క స్టేట్ నుంచి ఇక్కడ ఈ స్టేట్లో Q0 నుంచి Q1 స్టేట్లో నాకు డిస్ వచ్చింది. Q1 to Q2 స్టేట్లో గ్రేస్, తర్వాత Q2 నుంచి Q3కి ఫుల్. సో ఇక్కడ ఫైనల్ స్టేట్ ఇది కాబట్టి ఇక్కడ అయిపోతుంది. డిస్గ్రేస్ఫుల్ అనేది ఇట్లా వచ్చేసింది. సో ఇలా ఫైనల్ స్టేట్ డయాగ్రామ్ యూజ్ చేసి దాని యొక్క వర్డ్స్ని అనలైజ్ చేసి స్ట్రక్చర్స్ ఫైండ్ చేసి ఇట్లా మనకి ఇస్తుంది అనమాట ఫైనల్ స్టేట్ మోర్ఫాలజీలో. తర్వాత యూనిఫికేషన్ బేస్డ్ మోర్ఫాలజీ. యూనిఫికేషన్ బేస్డ్ మోర్ఫాలజీలో ఏమవుతుందంటే చాలా వర్డ్స్ ఉంటాయి, చిన్న చిన్న వర్డ్స్ అన్నీ కలిసి ఒక మీనింగ్ఫుల్ వర్డ్ లాగా అవుతుంది. ఆ వర్డ్స్ అని ఎలా కలిసాయని దానికంటే సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అనమాట. ఆ సెట్ ఆఫ్ రూల్స్ వల్ల చిన్న చిన్న వర్డ్స్ ఉన్నాయి, ఈ వర్డ్ 1, వర్డ్ 2 ఇవన్నీ అనలైజ్ చేసి కంటిన్యూస్గా దాన్ని ఒక మీనింగ్ఫుల్ వర్డ్ లాగా మార్చి అవన్నీ కంబైన్ చేస్తారు. యూనిఫికేషన్ అంటే కలపడం. సో చిన్న చిన్న వర్డ్స్ అన్నీ కలిసి ఒక మీనింగ్ఫుల్ వర్డ్ లాగా అవుతుంది. ఇప్పుడు రూట్ అనేది ఒక వర్డ్, ఓకే, ఫుల్ అనేది ఒక వర్డ్, థర్డ్ నెస్ అనేది ఒక వర్డ్. సో వర్డ్ 1, వర్డ్ 2, వర్డ్ 3 ఈ చిన్న చిన్న వర్డ్స్ అనేవి కలిసి ఒక ట్రూత్ఫుల్నెస్ అనే ఒక మీనింగ్ఫుల్ వర్డ్ లాగా అయింది. సో యూనిఫికేషన్ బేస్డ్ మోర్ఫాలజీలో ఇలా జరుగుతున్నాయి అనమాట. నెక్స్ట్ ఫంక్షనల్ బేస్డ్ మోర్ఫాలజీ. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మార్ఫిన్స్ ఉంటాయో ఇప్పుడు సపోజ్ ఒక వర్డ్ ఉన్నాం ఇంకొక సెంటెన్స్ లోపల, ఆ వర్డ్ను చూసుకొని ఏ ఒక వర్డ్ ఉన్నాం ఇంకొక సెంటెన్స్ లోపల, దాన్ని బట్టి ఆ స్ట్రక్చర్ ఏంటి. ఇప్పుడు ఇది ఒక సెంటెన్స్ అనుకున్నాం, ఇక్కడ ఒక I ate యాపిల్ అనే ఒక సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్లో ఒక వర్డ్ని తీసుకొని వర్డ్ని అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసి ఆ వర్డ్ యొక్క ఫంక్షన్ చూస్తాం. ఫంక్షన్ని అనలైజ్ చేసి ఆ గ్రామటికల్ స్ట్రక్చర్లో ఆ సెంటెన్స్ని అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఎయిట్ అంటే ఏంటిది, ఇప్పుడు I ate an యాపిల్. ఇప్పుడు ఎయిట్ అని ఒక వర్డ్ తీసుకొని ఎయిట్ అంటే ఏంటిది, నేను తినేసాను. ఇప్పుడు ఈ గ్రామటికల్ స్ట్రక్చర్ ఆధారంగా ఇది నేను తినేసాను, పాస్ట్ ఉంది ఈ సెంటెన్స్ మొత్తం అనేది అట్లా అర్థం చేసుకుంటాను అనమాట. వర్డ్ని యూజ్ చేసి గ్రామటికల్ స్ట్రక్చర్ ఆధారంగా స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ని అర్థం చేసుకుంటుంది. తర్వాత మోర్ఫలాజికల్ ఇండక్షన్లో ఏమైపోతుంది అంటే ఏమి హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా దానంతనదే వర్డ్స్ యొక్క స్ట్రక్చర్ని ఫైండ్ చేసి అనలైజ్ చేసి నేర్చుకుంటుంది అన్నమాట. అది మోర్ఫలాజికల్ ఇండక్షన్ అంటే. బై ఇంప్రూవింగ్ క్లాసికల్ మోర్ఫలాజికల్ మెథడ్. ఇప్పుడు మెన్షన్ రిలేటెడ్ డిక్షనరీస్ అండ్ గ్రామటికల్ ఇండక్షన్ ఉంటుంది అనమాట. సో ఇది ఆటోమేటిక్ లర్నింగ్ ఆఫ్ అంటే ఇప్పుడు లైక్ టెక్స్ట్ టు స్పీచ్ కానీ స్పీచ్ రికగ్నైజేషన్లో అలానే ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయాలి, టెక్స్ట్ని అనలైజ్ చేయాలి, అట్లనే మిషన్ ట్రాన్స్లేషన్ లెక్క అన్నిట్లో ఈ మోర్ఫలాజికల్ ఇండక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో మిషన్ ఏదైతే మోడల్ దాంట్లో సొంతనే వర్డ్ లోపల ఉన్న స్ట్రక్చర్ని ఫైండ్ చేసి నేర్చుకొని నెక్స్ట్ టైం అది ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అలా అన్నమాట.